ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఎడారిలో సెలయేర్లలోని ఈరోజు అనుదిన వాక్య ధ్యానం. ప్రేమ దోషములన్నింటినీ కప్పును. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనము. నీ బాధలను దేవుడికి మాత్రమే వినిపించు. కొంతకాలం క్రితం ఒక భక్తురాలి వ్యక్తిగత అనుభవాల్ని ఒకచోట చదివాను. అది నాలో చెరగని ముద్ర వేసింది. ఆమె ఇలా రాసింది: ఒక అర్ధరాత్రి నాకు నిద్ర పట్టలేదు. నాకన్నీ అన్యాయాలు జరుగుతున్నాయన్న భావం మనసంతా ఆవరించి కలవరపెట్టింది. అన్నింటినీ భరించే ప్రేమ నా హృదయాన్ని విడిచి వెళ్ళిపోయినట్టు అనిపించింది. దేవుని ఆజ్ఞలకి విధేయత చూపగలిగే శక్తి కోసం ఆయనకి మొరపెట్టాను. ప్రేమ అన్నింటినీ కప్పుతుంది. వెంటనే దేవుని ఆత్మ నాలో పనిచేయడం ప్రారంభించాడు. చేదు అనుభవాలను మరచిపోగలిగే శక్తి నాలోకి ప్రవహించసాగింది. మనస్సులో ఒక గుంట త్రవ్వాను. ఏకాగ్రతతో మట్టి అంతా తీసి లోతైన సమాధి త్రవ్వాను. నన్ను గాయపరిచిన విషయాలన్నింటినీ అందులోకి దించి త్వరగా మట్టితో పూడ్చేశాను. దాని మీద గడ్డి దట్టంగా పెరిగిన మట్టి పెళ్లల్ని కప్పాను. గులాబీలను ఆ గడ్డి మీద వెదజల్లి అక్కడి నుండి వచ్చేశాను. విశ్రాంతికరమైన తీయని నిద్ర పట్టింది. భరించరాని బాధ పెడుతున్న గాయాలు కనీసం మచ్చైనా కనిపించకుండా మాయమైనాయి. ఈ రోజున నాకు ఆ గాయాలేమిటో కూడా గుర్తులేదు. కొండ ఎదను మచ్చ మిగిలింది. కొండ చర్య గాలివానకి జారిపడి చెట్టు చేమ పెరగవు. కొండపైని పచ్చదనంలో కొట్టొచ్చినట్టు కనిపించే మచ్చ. ఏళ్లు గడిచినాయి. మచ్చ కూడా ముస్తాబయ్యింది. గడ్డి దుబ్బులు నాచు ఏపుగా పెరిగింది. రెట్టింపయింది దాని సింగారం. మచ్చ పడక ముందు కంటే ఓ బేల హృదయంలో ఓ గాయం ఉంది. జీవన మాధుర్యమంతా చేజారిపోయింది. కాలం గడిచిన కొద్దీ ప్రేమ చేసిన పరిచర్య ఆ చేదును మార్చింది మధురంగా. అల్లన దేవదూత వచ్చింది. బాధను మాపే లేపనం పూసింది. గాయం మానిన గుండెలో మొలిచింది శాంతిని తెచ్చే శ్వేతవర్ణ ప్రేమ.